మంచిర్యాల గౌతమేశ్వర కాలనీ దగ్గర కాలేజీ రోడ్లో ముదాం నాగయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ ఇంట్లో దొంగతనం జరిగింది. అతను 22nd రోజు సాయంత్రము వాళ్ళ సొంత ఊరు జైపూర్ మండల్ రామారావుపేటకి వెళ్ళి 23rd సాయంత్రము 6 గంటలకు వచ్చి చూసుకోవడం జరిగింది. ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి బిరువాల్లో ఉన్న దాదాపు 376 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీ వరకు సిల్వర్ ఆర్నమెంట్స్, 1,50,000 రూపాయలు పోయినాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఏసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మంచిర్యాల ఎస్హెచ్ఓ ప్రమోద్ కుమార్ వారి ఆధ్వర్యంలో 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. సిహెచ్ శ్రవణ్ కుమార్ ఎస్ఐపి మంచిర్యాల టౌను అండ్ సిపి గారు సిసిఎస్ ద్వారా లలిత ఎస్ఐ సిసిఎస్ వారి ఆధ్వర్యంలో క్రైమ్ పార్టీస్ అన్నీ యాక్టివేట్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీ ఫుటేజ్ అండ్ సిడిఆర్ డేటా ప్రతిదీ కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 అక్యూజులని గుర్తించినారు. ఇందులో వీళ్ళు సొంత బ్రదర్స్. వీళ్ళు ఆశీష్ శ్రీనివాస్, రెడ్డిమల్ ఆశీష్ శ్రీనివాస్, ఇతని చంద్రాపూరు డిస్టిక్. ఇంకొక అతను రెడ్డిమల్ ఆకాష్, ఇతను 28 ఇయర్స్, ఇతను కూడా చంద్రాపూరు. వీళ్ళు ఇక్కడ వాస్తవానికి వీళ్ళ తల్లిదండ్రులు పెద్దపల్లికి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ బెట్టింగు అండ్ ఇతర ఆన్లైన్ గేమ్స్కి అలవాటయ్యి డబ్బులు పోగొట్టుకొని దొంగతనం ద్వారా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు అంతకంటే ముందు కూడా వచ్చి రెక్కి నిర్వహిస్తారు. తర్వాత 22nd రోజు ఈ దొంగతనం చేసినారు. ఈరోజు బస్టాండ్లో వీళ్ళు ఈ దొంగిలించిన సొమ్మును మారకం కోసము మంచిర్యాల రావడంతో ఈ టీమ్స్ పట్టుకొని 311 గ్రాముల బంగారాభరణాలని అండ్ 1 కేజీ సిల్వర్ ఐటమ్స్ని రికవరీ చేయడం జరిగింది. ఇంకా 67 గ్రాముల బంగారాభరణాలు చంద్రాపూర్లోని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినారు. ఈరోజు కోర్టుకు పంపిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని త్రూ కోర్టు ద్వారా 67 గ్రాములు కూడా రికవర్ చేసి బాధితుడికి ఫిర్యాదుదారికి అందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. ఈ కేసుని తొందరగా చాకచక్యంగా వ్యవహరించి లైవ్ ఆర్టికల్స్ పట్టుకోవడానికి కృషి చేసిన సిహెచ్ శ్రవణ్ కుమార్ ఎస్ఐవి మంచిర్యాల టౌను అండ్ లలిత ఎస్ఐ సిసిఎస్ గారు మరియు ఉపేందర్ హెడ్ కానిస్టేబుల్, మహేష్ బాబు కానిస్టేబుల్, తిరుపతి, ఎం లక్ష్మణ్, పి రాము, ఎన్ శ్రీనివాసు మంచిర్యాల టౌన్లో ఉన్న కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్. వీళ్ళతో పాటు క్రైమ్ పార్టీ సిసిఎస్ టీము సతీష్ కానిస్టేబుల్, భారత్